హోషేయ ప్రవచన గ్రంథము 11వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. హోషేయ 11:1. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశములో నుండి పిలిచి తిని. దేవుడు ఈ వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీ వాక్యములో నుండి నీ స్వరమెత్తి మాతో మాట్లాడండి. మాకు ఉదక స్నానం అనుగ్రహించండి. మా ప్రభు ఆరాధన క్రమంలో మేమందరం కూడా వేగముగా కాలయాపన చేయకుండా ముందుకు సాగి అత్యంత ఆశీర్వాదకరమైన ఆరాధన కూటాన్ని మేము ఈవేళ అనుభవించి ఆనందించేందుకు సహాయము చేయమని యేసునామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగాన్ని మనం చూస్తే దేవుని మనస్తత్వము మనకు కనబడుతుంది. ఇక్కడ ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను ప్రేమ కలిగి అతనిని నేను ఐగుప్తులో నుండి బయటికి పిలిచి తిని. బాగా గమనించాలి. ఆధ్యాత్మిక బాల్యం, ఆధ్యాత్మిక జీవితంలో బాల్య దశ అనేది ఒకటి ఉన్నదని గుర్తించి రికగ్నైజ్ చేసి దానిని తగిన విధముగా ప్రేమతో డీల్ చేస్తున్నటువంటి, వ్యవహరిస్తున్నటువంటి దేవుడు మనకి ఇక్కడ బైబిల్లో కనబడుతున్నాడు. మనందరం కూడా మన జీవితంలో భౌతికంగా, శారీరకంగా బాల్యాన్ని మనం అనుభవించాం. ఇప్పుడు ఎంత ఎత్తున్నామో అంత ఎత్తేం పుట్టలేదు. మనం చాలా చిన్నవాళ్ళుగా పుట్టాం. మన జీవితంలో శైశవ దశ అనేది ఒకటి ఉంది. అంటే శిశు దశ, శిశువుగా బేబీగా ఉండేదాన్ని శిశు దశ అనేది శైశవ దశ అంటారు. తర్వాత కొంచెం పాలు మానేసి బలమైన ఆహారం తీసుకొని తన సొంత కాళ్ళ మీద నడిచి పరుగులెత్తి అలా ఉండేది బాల్య దశ. తర్వాత యవనారంభ దశ, దాన్ని ఇంగ్లీష్లో అడాలసెన్స్ అంటారు. ఆ తర్వాత యవ్వన దశ, తర్వాత నడి వయస్సు, తర్వాత వృద్ధాప్యము. ఈ దశలన్నీ శరీరానికి ఉన్నాయి, ఆత్మకు కూడా ఉన్నాయి. మనమందరము కూడా రక్షణ పొందినప్పుడు మనము చిన్నపిల్లలం. దేవుడు ఆ ఫ్యాక్ట్ని ఆయన గుర్తిస్తున్నాడు. రక్షణ పొందిన దినాన ఎవ్వరూ కూడా సంపూర్ణులు కారు. రక్షణ పొందిన దినాన ఎవ్వరూ కూడా లోపరహితులైనటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వాలతో ఎవ్వరు కూడా ఉండరు. పసిబిడ్డలని దేవుడు చాలా ప్రేమగా మాట్లాడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయములో 1వ వచనం, సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుష్యులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలేనట. క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో
మాట్లాడవలసి వచ్చెను. ప్రియులారా, మనందరం, నేను ఒకప్పుడు పసిబిడ్డను, పౌలు కూడా కొరింథు సంఘము, తెస్సలోనిక సంఘము, కొలస్సీ సంఘం, ఆనాటికి ఈనాటికి భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా బాల్యము అనే దాన్ని తన ఆత్మీయ జీవితంలో కూడా అనుభవిస్తాడు. మరి అలాంటప్పుడు బాలురకు ఉండే లక్షణాలన్నీ వీళ్ళకు కూడా ఉంటాయి. బాలురకు ఉండే లక్షణాలు ఆత్మ సంబంధమైన బాలురకు కూడా ఉంటాయి. మొట్టమొదటి సంగతి, ఎదుగుతున్న దశలో నడక రాదు. పుట్టగానే ఎవడైనా పరిగెడతాడా? పుట్టగానే అప్పుడే బిడ్డను కడిగి అమ్మ ప్రక్కన, తల్లి ప్రక్కన పడుకోబెడితే వాడు మంచం దిగి ఆ గదంతా గబగబ పరిగెత్తాడు అనుకోండి, వాళ్ళ అమ్మ ఏమనుకుంటుంది? చాలా సంతోషం మావోడు అని అనుకుంటుందా? భయంతో గుండాకి చేస్తుంది. అసలు నాకు దయ్యం పిల్ల పుట్టిందని. ఇదేంటండి పుట్టగానే పరిగెత్తడం ఏంటండి, ఇదంతా అసహజంగా ఉంది అనుకుంటుంది. వాడు అలా కొంతకాలం ఉండాలి అమ్మ ప్రక్కన, పాలు తాగాలి, పడుకోవాలి, అంతే వాడి పని. ఒక టైం వచ్చినప్పుడు బోర్లా పడాలి, ఒక టైం వచ్చినప్పుడు కూర్చోవాలి, ఒక టైం వచ్చినప్పుడు దోగాడాలి, మళ్ళీ ఒక టైం వచ్చినప్పుడు ఏదైనా ఒకదాన్ని పట్టుకొని నిలబడతాడు. అప్పుడు గొప్ప సంతోషం, మావాడు నిలబడ్డాడని. తర్వాత నడవడానికి ట్రై చేస్తాడు, ఒక అడుగేసి 2 అడుగులు వేసి మళ్ళీ పడిపోతాడు, మళ్ళీ లేస్తాడు, మళ్ళీ పడతాడు. ఈ దశలన్నీ ఆత్మీయ జీవితంలో కూడా ఉంటాయి. ఈ సంగతి మనం అర్థం చేసుకోకపోతే మనకు ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు, నేను అంత పర్ఫెక్ట్గా ఉండలేకపోతున్నాను. పర్ఫెక్ట్ ఎవడు కాదు బాబు, మనము ఇంకా పర్ఫెక్ట్ కాలేదు. మనము సంపూర్ణులము కావాలి అనేది ఎంత సత్యమో, మనం ఇంకా సంపూర్ణం కాలేకపోయాం అనేది కూడా అంతే సత్యం. ప్రియులారా, ఇవాళ ఈ పరస్పర వైరుధ్యంగా కనబడుతున్న ఈ సంగతిని ఇవాళ మనం అర్థం చేసుకొని మనం ప్రభు బల్లను సమీపిద్దాం. మనం సంపూర్ణులము కావాలి అనేది సత్యము. ఎన్నో చోట్ల బైబిల్లో రాయబడి ఉంది. మనకు హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం, పునాదులు మరలా వేయక సంపూర్ణుల మగుటకు సాగిపోదాం, 6వ అధ్యాయం మొదటి నుండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పు అను పునాది మరలా మరలా వేయొద్దు. అస్తమానం అదే ప్రసంగాలు చేయకుండా క్రీస్తును గూర్చిన మూలోపదేశం, ఇదంతా మూలోపదేశం. ఈ పునాదుల బోధంతా మూలోపదేశం. దీన్ని మానేసి ఏం చేయండి? సంపూర్ణుల మగుటకు దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంపూర్ణుల మగుటకు సాగిపోదాం. సంపూర్ణ సిద్ధి అనే మాట బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, వీ మస్ట్ బి పర్ఫెక్టెడ్. మనము సంపూర్ణ పురుషుల మగు వరకు అన్నాడు ఎఫెసీ 4:11లో కూడా. మనమందరమును విశ్వాస విషయములోను, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు ఆయన ఇలాగూ నియమించను. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఇలాగూ నియమించను. అది మన గోల్, మన యొక్క గురి ఏంటంటే
యేసుక్రీస్తుకు ఎంత సంపూర్ణత ఉన్నదో అంత సంపూర్ణత కలిగి మనం జీవించాలి. దట్ ఈస్ అవర్ గోల్. అట్ ద సేమ్ టైం మనం ఇంకా సంపూర్ణం కాలేదు అనేది కూడా వాస్తవము. మనం ఇంకా సంపూర్ణం కాలేదు. యాకోబు భక్తుడు చెబుతాడు, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 2వ వచనములో, అనేక విషయాలలో మనం అందరము మరి క్రీస్తులాగా మనం ఉండాలంటాడు. మనం అందరం తప్పిపోతున్నామంటే యేసు ప్రభు తప్పిపోతాడా? మరి యేసు ప్రభు తొట్టిల్లడు కదా. మనం యేసులాగా ఉండాలి, యేసులాగా ఉండాలంటాడు. మళ్ళీ అదే బైబిల్లో మనం ఉండలేకపోతున్నాము, అనేక విషయాలలో తప్పిపోతున్నాం అని మాట్లాడుతున్నాడు. ఈ పరిస్థితికి కారణమేమిటి అంటే మనం ఇప్పుడు అర్థం చేసుకుందాం. మన రక్షణ 3 దశలలో ఉంటుంది. స్పష్టంగా ఈ మాట నేర్చుకుందాం, అర్థం చేసుకుందాం, జ్ఞాపకం పెట్టుకుందాం. మన రక్షణ 3 దశలలో ఉంటుంది. దాన్ని సింపుల్గా చెప్పుకోవాలంటే భూతకాల రక్షణ, వర్తమాన కాల రక్షణ, భవిష్యత్ కాల రక్షణ అని చెప్పుకోవచ్చు కాలాల్లో. దాన్నే ఇంకో విధంగా చెప్పుకోవాలంటే భూతకాలం అంటే మనకు గతకాలం, పాస్ట్ టెన్స్లో ఉన్న రక్షణ. అదేంటంటే మనము నీతిమత్వము నొందుట. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? జస్టిఫికేషన్ అంటారు. మన రక్షణలో మొదటి మెట్టు జస్టిఫికేషన్ లేక నీతిమత్వము నొందుట. ఈ మాట మనకు 24వ కీర్తనలో దొరుకుతుంది. దయచేసి 24వ కీర్తన 5వ వచనం. తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నొందును. నీతిమత్వము 32వ కీర్తనలో కూడా 2వ వచనం చూడండి. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడుట. యెహోవా దేవుడు అంటే ఎవరండి? విశ్వానికే సుప్రీంకోర్టు యొక్క చీఫ్ జస్టిస్ ఆయన కదా. విశ్వానికే, మొత్తం బ్రహ్మాండానికి, లక్షల కోట్ల ప్రపంచాలకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన చేత నిర్దోషిగా ఎంచబడుట. అది నీతిమత్వము. దీనినే ఇంకో విధంగా, ఈ నీతిమత్వముని ఇంకో విధంగా చెబుతాడు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో తీర్చబడుట అంటాడు. రోమా 8వ అధ్యాయము 30వ వచనం. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఇదే తీర్చుట అంటే జడ్జిమెంట్ పాస్ చేయటం, తీర్పు తీర్చుట అన్నమాట. ఏమని తీర్పు తీర్చుట? వీడు నీతిమంతుడని, ఈమె నీతిమంతురాలని తీర్పు తీర్చుట. నీవు యేసుక్రీస్తు ప్రభువును నీ హృదయంలో చేర్చుకొని సువార్తను నమ్మి బాప్తిస్మము పొందుట ద్వారా దేవునికి లోబడి విధేయత చూపినప్పుడు ఏం జరుగుతుందంటే పరలోక దర్బారులో దేవుడు నిన్ను నిలబెట్టి పరలోక దేవదూతల ముందు నిన్ను గూర్చి ఒక తీర్పు ప్రకటిస్తాడు. ఈమె నా కుమారుడు చేసిన శిలువ యాగమునందు విశ్వసించింది గనుక, ఇతడు నా కుమారుని రక్తమునందు విశ్వాసముంచాడు గనుక ఇతడు నీతిమంతుడు, ఈమె నీతిమంతురాలు
అని ఒక జడ్జిమెంట్ పాస్ చేస్తాడు. పరలోక దర్బారు రికార్డ్స్లో ఆ స్టేట్మెంట్ ఉండిపోతుంది. నీ పేరిట ఒక ఫైల్ ఓపెన్ చేస్తాడు దేవుడు. రంజిత్ తోఫీర్ ఫైల్ అని ఒకటి ఉంటుంది. అలాగే మీ అందరి పేర్లు చెప్పుకోండి. మీ ఫైల్ ఒకటి ఉంటుంది. మీ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అందులో మొట్టమొదటి పేజ్ ఏంటంటే యూ హ్యావ్ బీన్ జస్టిఫైడ్, యూ హ్యావ్ బీన్ డిక్లేర్డ్ టు బి రైచస్. నీతిమంతులుగా తీర్చితివి. అంతే, నీతిగా తీర్చితివి అని పాట రాశాడు కేవి జోసెఫ్ గారు. ఎరిగి ఉంటివి అనే పాట. భూమి పునాదులు వేయక ముందే కదా ఆ పాట పాడదామా. ఎరిగి ఉంటివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను 177 ఎరిగియుంటివే భూమి పునాది వేయక ముందే, భూమి పునాది వేయక ముందే, ఆకాశము సహాలేకున్నప్పుడే, ఇలా పర్వతములు నిలువక ముందే, కనబడు ప్రతిదియు కలుగక ముందే ఎరిగియుంటివే యెహోవా యేసు క్రీస్తునందు నన్ను ఎరిగియుంటివే. ఆదామవ్వల చేయక ముందే, ఆదామవ్వల చేయక ముందే, హనోకు తరలక ముందే, నోవహు నీతో నడువక ముందే, పితయ అబ్రామును పిలువక ముందే, పేరున పిలచితివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను పేరున పిలచితివే. గర్భములోనే కలుగక ముందే, గర్భములోనే కలుగక ముందే, కాలపు పరిమితి కదలక ముందే, కటిక చీకటి కనబడనప్పుడే, నిర్దేవుడనై నేనుండగనే నీతిగా తీర్చితివే యెహోవా యేసుక్రీస్తునందు నన్ను నీతిగా తీర్చితివే. దేవుడు భూమి పునాదులు వేయక ముందే ఎవరిని ఎరిగెనో వారిని పిలిచాను, వారిని ఏర్పాటు చేశాడు, పిలిచాడు, నీతిమంతులుగా అప్పుడే తీర్చాడు. ఇవాళ మనం టైం ట్రావెలింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సైంటిస్టులు అసలు గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ టైమ్ అండ్ ద టైమ్ ట్రావెలర్. దేవుడే కాలము మరియు కాల ప్రయాణికుడు. విశ్వ చరిత్రలో నేను ఈ మాట రాశాను. దేవుడు సృష్టి చేయకముందు కాలం అనే ప్రదేశంలో ఆ చివరికి ఈ చివరికి ప్రయాణం చేశాడు. విశ్వ చరిత్ర గ్రంథం చదవండి. అసలు అన్ని గ్రంథాలు చదవాలి. చదవకపోతే చాలా నష్టపోతున్నారు. ఎంత నష్టపోతున్నారు పైకి వెళ్ళి నాకు తెలుస్తుంది. కాలము అనగా యేసుక్రీస్తు ప్రభువారు. కాలం అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ప్రసంగి 9:11 వడి గలవారు పరుగు పందెములో గెలవరు,
జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బలము గలవారు యుద్ధములో గెలుపొందరు. ఇవన్నీ కాలవశము చేతనే, అదృష్ట వశము చేతనే అందరికీ కలుగుచున్నవి అంటాడు. అదృష్టం అనే మాట బైబిల్లో ఉన్నది. ఇశ్రాయేలు 12 గోత్రాలలో ఒకటి గాదు. గాదు అంటే అదృష్టం. ఇశ్రాయేలు 12 గోత్రాల్లో ఒక గోత్రం పేరే అదృష్టం. మరి అదృష్టం అంటే ఏంటి? అదృష్టం అంటే ఏంటో కాదు, యేసయ్య అదృష్టవశము చేతనే అంటే అర్థం ఏంటంటే అదృష్టం కలిసి వచ్చిందంటారు. అర్థం అంటే దానికి భావం ఏమిటంటే నేను అనుకోలేదు, ఊహించలేదు, ఆశించను కూడా లేదు, ప్రయాసపడలేదు, ఇలా జరుగుతుంది అని నేను అనుకోలేదు. కానీ నేను ఆశించకపోయినా, ఎదురు చూడకపోయినా, కష్టపడకపోయినా నాకు తెలియకుండా ఒక గొప్ప మేలు నాకు వచ్చేసింది. ఇంత డబ్బు కలిసి వస్తుంది అనుకోలే, ఈ ఉద్యోగం వస్తుంది అనుకోలే, ఇంత మేలు నాకు జరుగుతుంది అనుకోలేదు. అంటే అదృష్టం అండి. ఈ మేలు ఎందుకు వచ్చిందో, ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఏదో అదృశ్య శక్తి నా ఎందుకు కనికరించింది. అదేంటో తెలియక అదృష్టము అన్నారు. ఆ అదృష్టం పేరే కాలము అని మీకు ప్రసంగి 9:11 చెబుతాడు. చదువుతారా? నేను ఆలోచింపగా సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగా పరిగెత్తేవాడు ఒక్కోసారి కాలు బెణికో ఏదో అయ్యి వాడు పరిగెత్తలేక వెనకబడిపోతాడు. సరిగా పరిగెత్తలేనివాడు బలహీనుడు అనుకుంటే వాడే ముందుంటాడు. ఒక్కోసారి అలా జరుగుతుంది జీవితంలో. చాలా బలవంతుడు అనుకుంటేనేమో యుద్ధానికి పోయి ఓడిపోయి వస్తాడు వాడు. బలహీనులే యుద్ధంలో గెలుస్తారు. మహాజ్ఞానులైన వాళ్ళకి అన్నం దొరకదు. జ్ఞానము గల వాళ్ళకేమో అన్నం దొరకదట. 7వ క్లాసు 7వసారి ఫెయిల్ అయినోనికేమో ఏమండి మంచి వ్యాపారం కలిసి వచ్చి వాడు 100 కోట్లకు కూర్చుంటాడు. వాడు నోట్ల మూటల మీద కోట్లకు పడగలెత్తుతాడు. ఏదైనా అగ్రిమెంట్ రాసి సంతకం పెడదామంటే వాడు వేలిముద్ర వేస్తాడు. ఈ వేలిముద్రగాడికి 100 కోట్లు ఏంటి? మహాపండితుడేమో చినిగిపోయిన పంచగట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకు ఇలాగా అంటే మహాజ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, ఇవన్నీ అదృష్ట వశము చేతనే, కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి అన్నాడు. కొందరికి కాదు, అందరికీ. బైబిల్లోని ప్రతి మాట నమ్మాలి కదా. అదృష్టవశము చేతనే, కాలవశము చేతనే 2 మాటలు ఎందుకు వాడాడంటే ఆ రెండింటికి అర్థం ఒకటే, ఆ రెండు ఒకటే అన్నమాట. కాలమే అదృష్టము, అదృష్టమే కాలం. వేదాలలో చెప్పాడు కాలమే బ్రహ్మ, కాలమే సృష్టికర్త, కాలమే ప్రాణులను సృష్టించుచున్నది, పరిపాలించుచున్నది, పోషించుచున్నది, కాలమే బ్రహ్మ అన్నాడు. కాలస్వరూపుడగు బ్రహ్మ అన్నాడు. ఎవరయ్యా అంటే యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దేశ ప్రజలకు పక్కనే ఉన్నాడు యేసయ్య, కానీ గుర్తుపట్టట్లేదు ఆయనను. ప్రియులారా, ఈ కాలం అనేది ఏంటంటే యేసు ప్రభు యొక్క ఒక రూపమే కాలం. మనోళ్ళు సైంటిస్టులు ఏమేమో చెప్తుంటారు, దగ్గరకు వస్తారు కానీ సత్యంలోకి రారు. 4th డైమెన్షన్ అంటే ఏంటి?
ఒక సైంటిస్ట్ చెప్తాడు, టైమ్ ఈజ్ ద 4th డైమెన్షన్ అంటాడు. చాలా దగ్గరకు వచ్చేసాడు. అరే వాడు ఆ టైమే యేసుప్రభు పిచ్చోడా, ఈ 3 డైమెన్షన్స్ను నడిపిస్తున్నది 4th డైమెన్షన్ అంటాడు. ద ఫోర్స్ దట్ ఈస్ గైడింగ్ అండ్ మెయింటైనింగ్ ద 3-dimensional universe is time, and the time is the 4th dimension. 4th డైమెన్షన్ని మనం చూడలేము, కానీ ఉంది, అది నడిపిస్తుంది. టైమ్ ఈజ్ ద 4th. అరే బాబు, టైమ్ ఈజ్ ద 4th డైమెన్షన్. ఆ టైమే జీసస్ క్రైస్ట్ అనేది తెలుసుకున్నప్పుడు వాడు ధన్యుడైపోతాడు, ఇహమందు పరమందు కూడా. ప్రియులారా, ఈ కాలములో దేవుడు ప్రయాణించాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు చెట్టపట్టాలు వేసుకొని ఆ చివరిని మొదలుపెట్టి ఈ చివరి దాకా మొత్తం ప్రయాణించి ఎప్పుడెప్పుడు ఏమేం జరుగుతుంది, దేవదూతలను సృష్టిస్తాము, ముందు లూసిఫర్ను సృష్టిస్తాము, తర్వాత దేవదూతలు, తర్వాత అనేక కోట్ల గ్రహమండలాలు, ప్రపంచాలు, రకరకాల జీవరాశులు, తర్వాత లూసిఫర్ తిరుగుబాటు, ఆ తర్వాత మానవ సృష్టి, ఆ తర్వాత రక్షణ సంకల్పము, యజ్ఞము, ఆ తర్వాత 2వ రాకడ, లూసిఫరు వాడి దూతలను నిత్య నరకాగ్నిలో బంధించటం, కొత్త భూమి, కొత్త ఆకాశం, అక్కడ దాకా మొత్తం స్క్రూటినీ చేశారు. టైం ట్రావెలింగ్ ఓన్లీ గాడ్ కెన్ డూ, మనం చేయలేం. చేయగలిగితే మనం ఏదైనా తోటలోకి పోతాం. ఆ పాముగాడు వచ్చి హవ్వతో మాట్లాడదే, పిచ్చిదాన్ని అవతో ముచ్చట పెట్టావేంటి, నువ్వెవరు రా, హవ్వతో మాట్లాడు, చాలు గేట్ అవుట్ అని కర్ర తీసుకొని వెంటబడతాం. ఏ తాత, ఆదాం తాత ఎక్కడో బాబు, ఇక్కడ పెద్ద పెంట పెట్టింది, ఇక్కడ కమాన్ అని చెప్పి సీన్ అంతా పాడు చేస్తాం. ఇంకేముంది, బైబిల్ మార్చి రాసుకోవాలి. అర్థమైంది? టైం ట్రావెలింగ్ అనేది ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ అనేది ఇంకా వేరే విధంగా సైంటిస్టులు చెప్పారు. ఇప్పుడు మా నాన్నగారిని మర్డర్ చేశాడు ఎవడో, వినండి ఒక ఉదాహరణ. మా నాన్నగారిని ఎవడో హత్య చేశాడు. నేను టైం ట్రావెలింగ్ చేసి వెనక్కి వెళ్ళిపోయి వాడు మా నాన్నని చంపకముందే వాడిని చంపేశాడు. మరి ఇప్పుడు చచ్చిపోయిన మా నాన్న బతుకుతాడా? వాడు మా నాన్నని చంపకముందే నేను టైం ట్రావెలింగ్ చేసి ఇంకా వెనక్కి టైంలోకి వెళ్ళిపోయి వాడిని చంపేశాను. మరి ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తే మా నాన్న లేడు, సమాధిలో ఉన్నాడు. కాబట్టి ఇటువంటి డిఫికల్టీస్ ఉంటాయి. టైం ట్రావెలింగ్ ఫార్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ ఎ స్టూపిడ్ ఐడియా, బట్ ఇట్ ఈస్ అన్ ఇంటెలిజెంట్ ప్రపోజల్ ఐడియా ఫర్ గాడ్ హిమ్సెల్ఫ్. టైం ట్రావెలింగ్, నేను ఇది కూడా ఏదో బుక్లో రాశాను, నేను విశ్వచరిత్రలో రాసినట్టున్నా. టైం ట్రావెలింగ్ చేసినా సరే ఆ పరిస్థితులలో, సన్నివేశాల్లో గడిబిడి చేయనటువంటి ఏకైక వ్యక్తి కాలము తానే అయి ఉన్న యేసునాథుడు అనే సంగతి నేను చెప్పాను. బికాజ్ హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ద టైం. ఆయనే టైం కనుక టైంలో ట్రావెల్ చేసి చూశాడు. ఒకరోజు నీవు సువార్త వింటావు, పాజిటివ్గా రియాక్ట్ అవుతావు, యేసు ప్రభువు నా పాపాల కొరకు చనిపోయి తిరిగి లేచాడా అని ఆలోచించి నీ హృదయం కరిగిపోతుంది, పశ్చాత్తాపపడతావు, యేసయ్యా నా పాపములు క్షమించమని అడుగుతావు. తర్వాత బాప్తిస్మంలో కూడా లోబడతావు. నువ్వు
ఇదంతా ముందే చూశాడు, భూమికి పునాది వేయక ముందు. ఎందుకంటే కాల ప్రయాణికుడు గనుక. భూమికి పునాది వేయకముందు ఆదామే లేడు, హవ్వ లేదు. నీవు ప్రభువుని నమ్మడం ఎలా చూశాడు ఆయన? భూమి లేదుగా. భూమి లేకపోతే యుగాలు లేవు, ఆదాము యుగం లేదు, ఆదాము పుట్టలేదు, పాపం చేయలేదు, ఏమీ లేదు. దేవుడు కాలములో ప్రయాణించి నీవు క్రీస్తుని అంగీకరించే దినాన్ని చూసి ఇది ఎలాగూ జరుగుతుంది కాబట్టి వీళ్ళ పేరు నా గ్రంథంలో రాస్తానని రాసి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని ఏమంటారంటే దేవుని యొక్క భవిష్య జ్ఞానం అంటారు. ఏమంటారు? భవిష్య జ్ఞానము. ఇంగ్లీష్లో గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ అంటారు. ఫోర్ నాలెడ్జ్. ఫోర్ నాలెడ్జ్ అయిన తర్వాత ఎలాగూ వీళ్ళు రక్షణ పొందుతారు అని దేవుడు ఎప్పుడైతే తెలుసుకున్నాడో వీళ్ళందరూ నా వధువు సంఘము కావాలని డిసైడ్ చేశాడు. దీన్ని ఏం చేస్తారంటే ప్రీ డిటర్మినేషన్, ప్రీ డెస్టినేషన్ అంటారు. ప్రీ డెస్టినేషన్, భవిష్య జ్ఞానము, తర్వాత భవిష్య నిర్ణయము. బికాజ్ ఆఫ్ భవిష్య జ్ఞానం, భవిష్య నిర్ణయం వచ్చింది. బికాజ్ ఆఫ్ గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ there is something called God's predestination. ఎట్లాగా వీళ్ళు అందరు నమ్మే రకమే కానీ వద్దు పొమ్మనే మూర్ఖులు కాదు అని ముందు తెలుసుకొని మన పేర్లు రాసి పెట్టాడు. అప్పుడు మనల్ని నిర్ణయించను. తర్వాత ఏం చేశాను? నీతిమంతులుగా తీర్చాడు. పిలిచాడు, నీతిమంతులుగా తీర్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీన్ని ఏమంటారంటే భూతకాల రక్షణ. పాస్ట్ టెన్స్, సాల్వేషన్ ఇన్ ద పాస్ట్ టెన్స్. ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ హ్యాపెన్ టు యూ. నిన్ను దేవుడు ముందెరిగాడు, నిన్ను దేవుడు నిర్ణయించాడు, నిన్ను దేవుడు పిలిచాడు, నీ పేరు జీవ గ్రంథంలో రాశాడు, నిన్ను ఆయన మహిమపరిచాడు. మహిమపరచబడ్డ దేవుని కుమారుడుగా, కుమార్తెగా నీ పేరు జీవగ్రంథంలో రాసి పెట్టాడు. యూ హ్యావ్ బీన్ చోజన్ బై గాడ్. అలాగా మరి మనకు ఎలా తెలుస్తుందండి అంటే వచ్చినాక తెలుస్తుంది, అంతకుముందు తెలియదు. ఒక గొప్ప భక్తుడు ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఇచ్చాడు సింపుల్గా అర్థం కావడానికి. దేవునికి ఒక మహారాజభవనం ఉన్నదట. అర్థం చేసుకోండి అందరూ. సువిశాలమైన సుందరమైన మహారాజభవనం ఉన్నది. ఆ పైన గేట్ మీద, విశాలమైన గేట్ మీద బోర్డు పెట్టాడు, ఆల్ ఆర్ వెల్కమ్, సభీ లోగోं का స్వాగత్ హై, అందరికీ సుస్వాగతం అని బోర్డు ఉంది. అందరూ ఆ బోర్డు చూసుకుంటూ నడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరికీ స్వాగతం అంటున్నాడు కానీ అందరు రావట్లా. ఒకడెవడు ఆ బోర్డు నుంచి కింది లోపలికి వచ్చాడు, గేట్ లోపలికి. రాగానే వాడికి రెండవ బోర్డు కనపడింది, యూ హ్యావ్ బిన్ చోజన్. నీవు ఎన్నుకనబడినావు ముందే. కమాన్ లోపలికి రమ్మని. లోపలికి వచ్చిన వాళ్లకు తెలుస్తుంది మనము ముందుగా ఏర్పరచబడిన వారమని. ఆ బోర్డు చూసి దాటేసి వెళ్ళిపోయే వాళ్ళే కోట్ల మంది. లోపలికి వచ్చిన తర్వాత నేను భూమికి పునాదికి వెయ్యకముందే, భూమి పునాదికి ముందే దేవుని ఏర్పాట్లు ఉన్న ధన్యుడను, ధన్యురాలనని గ్రహించి ఆనందించేవాళ్ళు కొద్దిమంది. ఆ కొద్ది మందిలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మన రక్షణలో మొదటి మెట్టు ఇదన్నమాట. ఎప్పుడో జరిగిపోయింది అది. ప్రాక్టికల్గా మాత్రం మనము నమ్మి బాప్తిస్మం పొందిన రోజు
మనకు అర్థమైంది నన్ను దేవుడు ముందు ఎన్నుకున్నాడని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నమ్మి బాప్తిస్మం పొందిన వాళ్ళందరూ చెప్పండి, మనకున్న స్థితి ఏంటండి? దేవుని ముందు మనకున్న స్టేటస్ ఏంటి? నీతిమంతులుగా తీర్చబడినాము, నీతిమత్వము నొందాము. అది మన స్టేటస్. నీతిమత్వము నొందాం గనుకనే దేవుడు యెహోవా చేత నిర్దోషిగా ఎంచబడ్డాం గనుకనే దేవుడు నీతిమంతులారా అని పిలుస్తున్నాడు. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానో చేయుడు. నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అని బైబిల్లో ఉందా లేదా? నీతిమంతుడు లేడు, ఒకడును లేడు అన్న తర్వాత మళ్ళీ నీతిమంతులారా అని ఎందుకు పిలుస్తున్నాడంటే, ఒకడును నీతిమంతుడు లేకపోయినప్పటికీ నీతిమంతులుగా తీర్చబడిన వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గాడ్స్ జడ్జిమెంట్, దాన్ని ఎవడు ఛాలెంజ్ చేయలేడు. సుప్రీంకోర్టు ఒక మాట చెప్పినాక మళ్ళీ జిల్లా కోర్టు మాట్లాడకూడదు. కోర్టు ధిక్కారం అవుతుంది. సీరియస్ క్రైమ్ అది. ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ది యూనివర్స్ చెప్పాడు, వీళ్ళందరూ నీతిమంతులని. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నోరు మూసుకు పడి ఉండాలి, మనల్ని నీతిమంతులుగానే పరిగణించాలి. ఇది మనకున్న స్టేటస్. వర్తమాన కాల రక్షణ అన్నాను కదా, దాన్ని ఏమంటారంటే శాంక్టిఫికేషన్ అంటారు. పరిశుద్ధ పరచబడుట. దీనికి జీవితకాలం పడుతుంది. దీనికి మొత్తం జీవితకాలం మనం ఎక్కడున్నామంటే, మనం జస్టిఫైడ్ పీపుల్ శాంక్టిఫికేషన్ అనే ప్రాసెస్ అంటే పరిశుద్ధపరచబడుట అనే ప్రక్రియలో ఉన్నాము. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. మన రక్షణ అంటే ఏంటో మనకు అర్థం కాకపోతే మనకంట నిరాశ, నిస్పృహలు, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. శాంక్టిఫికేషన్, రక్షణ పొందితే సరిపోదు కానీ మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుని వలన పరిశుద్ధపరచబడాలి. 2వ తెస్సలోనికా పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మిమ్మును ఆది నుండి దేవుడు రక్షణ పొందిన వాళ్ళు ఏం చేయబడాలట? పరిశుద్ధపరచబడాలి. మీరు పరిశుద్ధపరచబడుట వలన, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను, సత్యమును నమ్ముట వలనను మీరు రక్షణ పొందాలి. కనుక రక్షణలో సెకండ్ ఫేజ్ ఏంటి? పరిశుద్ధపరచబడుట. దీన్నే సింపుల్ ఉదాహరణతో నేను చాలా రోజుల కింద చెప్పాను. చాకలివాడు ఊరంతా తిరిగేవాడు నా చిన్నతనంలో. ఇంటింటికి వచ్చి, అమ్మా మురికి బట్టలు ఉన్నాయమ్మా, మైల బట్టలు ఉన్నాయా అని తిరిగి తీసుకొని పోయేవాడు. నాకు బాగా గుర్తు, మా ఇంట్లో ఒక బుక్ ఉండేది. వాడికి ఎన్నెన్ని బట్టలు వేస్తానని ఒక బుక్లో రాసి పెట్టేవాళ్ళు. ఇన్ని బనియన్లు, ఇన్ని షర్ట్లు, ఇన్ని ప్యాంట్లు, ఇవన్నీ లెక్క ప్రకారం వాడు చూసా మంచిదమ్మా అని మూట కట్టుకొని పోయి ఉతికి మళ్ళీ తెచ్చిన తర్వాత మళ్ళీ లెక్క చూసేవాళ్ళు, తీసుకుపోయినవన్నీ తెచ్చాడు లేదని. వాడు ఉతికి చాకిరేవుకు తీసుకెళ్తాడు. చాకిరేవుకు తీసుకెళ్తే అక్కడ చాలా ప్రాసెస్ ఉంటుంది. సబ్బు రాయాలి, నానబెట్టాలి, సబ్బు రాయాలి, పులి వేయాలి, నీళ్ళల్లో జాడించాలి, ఎండకు ఆరేయాలి. ఆరిన తర్వాత మళ్ళీ ఇస్త్రీ చేస్తాడు, నీట్గా చేసి మన ఇంటికి
తీసుకొస్తాడు. వాడు ఇట వెళ్ళగానే వచ్చేసేయడు. 4 రోజులు, వారం రోజులు టైం తీసుకుంటాడు. ఎందుకంటే మనలాంటి వాళ్ళు చాలా ఇళ్ళు ఉంటాయి వాడికి, చాలామంది కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు మన ఇంటికి వచ్చి మురికి బట్టలన్నీ మూట కట్టుకొని తీసుకుపోగానే 1 గంట సేపట్లో మనం వాడి ఇంటికి వెళ్ళి మా బట్టలు శుభ్రమైనయా అని అడిగితే లేదండి అక్కడే ఉన్నాయి అంటే, ఏం సాకలుడిరా వేస్ట్ ఫెలో నువ్వు, నా బట్టలు మీ ఇంటికి తెచ్చి 1 అవర్ అయింది. 1 అవర్ అంటే ఏంటి తెలుసా? 60 మినిట్స్. 60 మినిట్స్ అంటే మీకు తెలుసా ఎంతో? చదువులేనోడా నీకేం తెలుసు? నిమిషానికి 60 సెకండ్లు. ఇన్ని సెకండ్లు నీ ఇంట్లో ఉన్నాయి నా బట్టలు, ఒక్కడింత మురికి ఉన్నాయి, యూజ్లెస్ ఫెలో అని వాళ్ళని తిడితే, నేను యూజ్లెస్ కాదు, నువ్వైతే మైండ్లెస్ ఫెలో సార్, నువ్వు మెంటలోడు ఉన్నట్టుంది, తెచ్చి 1 రోజు కాలేదు, టైం పడుతుందా లేదా బట్టలు శుభ్రం కావాలంటే? అలా మంత్రించినట్టు బట్టలు చాకలి వాడి ఇంట్లోకి రాగానే శుభ్రం కావు. చాకిరేవుకు పోవాలి, ఒక బాధాకరమైన ప్రాసెస్ గుండా వెళ్ళాలి. రక్షణ పొందిన విశ్వాసులు ఎవరంటే, చాకలి వాని ఇంటికి వచ్చిన మురికి బట్టలు. ఎక్కడికి వచ్చావు? చాకలి వాని ఇంటికి వచ్చావు. ఆయన తగిన సమయంలో నిన్ను సాకిరేవుకు తీసుకెళ్తాడు, ప్రాసెస్ మొదలు పెడతాడు. అది ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు నిన్ను శుభ్రం చేయడం. చాకలి వానికి టైం ఇవ్వాలి. అలాగే ఒక బంగారమును శుద్ధి చేసి ఆభరణం చేయడానికి కంసాలి వాడికి టైం ఇవ్వాలి. ఒక రాయిని చెక్కడానికి శిల్పకారునికి టైం ఇవ్వాలి. మనము చెక్కబడుతున్న శిల్పాలము, కంసాలి వాని చేతిలో తయారవుతున్న ఆభరణాలము. మనము చాకిరేవుకు వచ్చిన మురికి బట్టలము. వెంటనే పర్ఫెక్ట్గా ఉండము. నేను పర్ఫెక్ట్ కాదు, మీరు పర్ఫెక్ట్ కాదు, ఎవరు కాదు. వీఆర్ అండర్ గోయింగ్ ది ప్రాసెస్ ఆఫ్ బీయింగ్ పర్ఫెక్టెడ్. అందుకే మన లోపల అసూయ, కలహము, అనైక్యత, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఇవన్నీ ఎందుకు ఉంటాయి? ఇప్పుడు నేను 100% క్రైస్ట్ లాగా ఉన్నాను అనుకోండి, నువ్వు కూడా 100% క్రీస్తులాగా ఉన్నావు అనుకోండి, ఇంకా గొడవ ఎక్కడదండి? క్రీస్తుతో గొడవాడుకుంటాడా? మనము క్రీస్తు సారూప్యములోనికి మనము పూర్తిగా వచ్చి ఉంటే, అందరూ క్రీస్తు సారూప్యంలో ఉన్నటువంటి ముమ్మూర్తుల క్రీస్తు ప్రతిరూపాలు అయిపోతే ఇక గొడవే లేదు. ఈ డినామినేషన్ ఏమిటి, దుర్బోధలు ఏమిటి, అనైక్యత ఏమిటి, విమర్శించుకోవడాలు ఏంటి? ఇవన్నీ ఎందుకున్నాయంటే మనం ఇంకా సంపూర్ణలో కాలేదు, చాకిరేవులో ఉన్నాం. రోజు కాస్త మనము శుభ్రపడుతున్నాము. దీని తెలుగులో ఏమంటారు? పరిశుద్ధ పరచబడుట. దీనినే వర్తమాన కాల రక్షణ అంటాం. సాల్వేషన్ ఇన్ ద ప్రెజెంట్ టెన్స్, present continuous phase of salvation. మూడవ ఘట్టము, మూడవ దశ, మూడవ ఫేజ్ అదెంత తెలుసా? నువ్వు కను రెప్పపాటు ఉంది చూసావు, కనురెప్పపాటులోనే జరుగుతుంది. ఇది మూడవ ఫేజ్ను ఇంగ్లీష్లో ఏమంటారంటే గ్లోరిఫికేషన్ అంటారు. తెలుగులో మహిమపరచబడుట. తెలుగులో 3 మాటలు చెప్తాను: నీతిమత్వము నొందుట, పరిశుద్ధపరచబడుట.
పరిశుద్ధపరచబడిన తర్వాత మహిమ పరచబడుట, ఇది తెలుగులో. ఈ పరిశుద్ధపరచబడుటను ఇంకా స్పష్టపరుస్తాను, కొంచెం స్పష్టంగా చెప్పుకుందాం. అర్థం కావాలి కదా, పాఠం అర్థం కాకపోతే ప్రయోజనం. 70 సార్లు హల్లెలూయా స్తోత్రం గందరగోళం చేసి వెళ్ళిపోతే ప్రయోజనం ఏమో. ఓ పాయింట్ సరిగా బుర్రకెక్కాలి, అప్పుడు అడుగు ముందుకు పడుతుంది. పరిశుద్ధపరచబడుట అంటే ఏంటంటే బ్యూటిఫుల్ అరేంజ్మెంట్ ఆఫ్ గాడ్. ఆయన మహాదేవుడు గనుక ఇంత చక్కగా ఒక కాంప్లికేటెడ్ ప్రాసెస్ని ఒక ఆర్డర్లో తీసుకొచ్చాడు ఆయన. పరిశుద్ధపరచబడుట అంటే ఏమిటంటే ముందే నీతిమంతులుగా తీర్చేశాడు. అంటే నీతిమంతులు కాకపోయినా ఎన్నో బలహీనతలు పొరపాట్లు ఉన్నా సరే యు ఆర్ పర్ఫెక్ట్, యు ఆర్ రైచస్ అని తీర్పిచ్చేశాడు. ఇచ్చిన తీర్పును నిజము చేయడం, తానిచ్చిన తీర్పు అబద్ధం కాదు, అది వాస్తవం అనే స్థితి కల్పించడమే పరిశుద్ధపరచడం. మేకింగ్ ద డిక్లరేషన్ ఎ ఫ్యాక్ట్. ఆ డిక్లరేషన్ని వాస్తవం చేస్తాడు. ఎవరు చేస్తారు? లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుడు మన నీతిమత్వాన్ని ఒక వాస్తవంగా మార్చేస్తాడు. ముందు యు ఆర్ డిక్లేర్డ్ టు బి రైచస్, దెన్ యు ఆర్ యాక్చువల్లీ మేడ్ రైచస్. నీవు నీతిమంతుడు అని ముందు ప్రకటించేసి వాస్తవ జీవితంలో కూడా నిన్ను నీతిమంతురాలిగా మార్చేస్తాడు, నీతిమంతునిగా మార్చేస్తాడు. అప్పటి జడ్జిమెంటు, అప్పుడు ముందు జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు సైతాను గారు నవ్వుతాడు, వీళ్ళ నీతిమంతులు, ఇన్ని బలహీనతలు ఉన్నాయి వీళ్ళలో, అసూయ, ద్వేషము, అవిధేయత, తిరుగుబాటుతనం, కపటము, వేషధారణ, వీళ్ళ అనీతిమంతులు. ఏం జడ్జివయ్యా నువ్వు, ఏమి జడ్జిమెంట్ నీది అని నవ్వుతాడు. కానీ కొన్ని సంవత్సరాలు అయ్యాక అప్పుడు చెప్పిన జడ్జిమెంట్ వాస్తవంగా బయటకు వస్తుంది. ఇప్పుడు చూడండి, భూతద్దం వేసి వెతికిన లోపము కనిపించని సంఘం, ఇదిగో అవును కదా, వాళ్ళే ఆదాము పిల్లలు. ఇప్పుడు ఎంత వెతికినా ఒక్క లూప్ హోల్ కనిపించట్లేదు. ఏంటి, ఎలా జరిగింది ఇది? ఎలా జరిగిందంటే లేని వాటిని ఉన్నట్టు పిలిచే దేవుని వల్ల కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అవర్ శాంక్టిఫికేషన్, దీన్ని ఏమంటారంటే పరిశుద్ధపరచబడుటను ఇంగ్లీష్లో శాంక్టిఫికేషన్ అంటారు. అవర్ శాంక్టిఫికేషన్ ఈజ్ అన్ ఇంపాసిబిలిటీ అచీవ్డ్ బై గాడ్, ద గాడ్ ఆఫ్ ఇంపాసిబిలిటీస్. అసాధ్యములను సాధ్యపరిచే మహాదేవుడైన మన యేసయ్య మనలో తన నీతిని జొప్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి ఎందుకు ఇలాగా? ద బ్యూటీ ఆఫ్ గాడ్స్ క్యాలిక్యులేషన్ చూడండి. ముందే నీతిమంతులని ప్రకటించి తర్వాత దాన్ని నిజం చేయడము, దానికి లైఫ్ టైం పట్టడం ఎందుకు అంటే జీవితకాలము వీళ్ళను ఉదకాల్సినోడు ఎవడు? దేవుడు కదా. మరి దేవుడు వచ్చి వీళ్ళ లోపల ఏదైనా కార్యం చేయాలంటే ముందు వీడు నీతిమంతుడు అనే సర్టిఫికేట్ ఉండాలి. పాపి అనే సర్టిఫికేట్ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వస్తాడు? ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పరిశుద్ధపరిచే కార్యక్రమం, ఉదికే కార్యక్రమం మొదలు పెట్టాలంటే దేవునితో వీడు సమాధాన పడ్డాడు అనే రికార్డు ఉండాలి. వీడు పనికి మాలినోడే, చెత్త విధవ వీడు. కానీ క్రీస్తు రక్తము ద్వారా
పరమ తండ్రితో సమాధానపడ్డాడు. ఈ దౌర్భాగ్యుడి మీదకి రావలసిన కోపమంతా శిలువ మీద దేవుడు చూపించాడు. దేవుని కోపాన్ని యేసు భరించాడు గనక ఇప్పుడు వీడి మీద దేవునికి కోపం లేదు, సమాధానపడ్డారు ఇద్దరు. దేవుడు వీడు కూడా సమాధానపడ్డారు కనుక గొడవ లేదు, పంచాయతీ లేదు. నేను వస్తాను అని పరిశుద్ధాత్మ వస్తాడు, అప్పుడు వస్తాడు. అందుకే ముందు సమాధానపరచడం, నీతిమంతునిగా తీర్చడం అంతా చేశాక పరిశుద్ధాత్మను పంపించి వాడిని ఎంత శుభ్రం చేయవయ్యా, నానా చండాలు మురికిగా ఉన్నాడు వాడు అని అంటే అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి జీవితకాలము మనలను పరిశుద్ధపరుస్తాడు. మొదటి దశ నీతిమత్వము నొందుట, రెండవ దశ పరిశుద్ధపరచబడుట, మూడవ దశ ఏంటంటే నిమిషములో ఒక రెప్పపాటున మహిమపరచబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిమిషములో ఒక రెప్పపాటున మహిమపరచబడతావు. ఎలాగంటే నీవు అంతరంగములో ఎంతగా పరిశుద్ధపరచబడ్డావో ఆ లెవెల్ అండ్ ఆ డిగ్రీ, దట్ డిగ్రీ ఆఫ్ శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుటలో ఆ డిగ్రీకి సరిపోయినటువంటి మహిమ శరీరము, మహిమ దేహము, ఆకలి లేదు, దప్పిక లేదు, అక్షయమైన శరీరం, మళ్ళీ మరణించడానికి అవకాశము లేని శరీరంతో దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. ఇది క్షణములో జరుగుతుంది. యేసు రాకడలో, యేసు మరలా వచ్చినప్పుడు జరుగుతుంది. కనుక ప్రియులారా, మనము ఈ రక్షణలో మహిమపరచబడుట అనే ఫ్యూచర్ ఆస్పెక్ట్ ఉంది చూశారు, భవిష్యత్ కాల రక్షణ, అది మన నిరీక్షణ. దాని కొరకు మనం ఏం చేస్తున్నాం? ఎదురు చూచుచున్నాము. చెప్పండి, ఏం చేస్తున్నాం మనం భవిష్యత్తు రక్షణ కొరకు. ఎప్పుడు జరుగుతుంది ఇది? యేసయ్య మళ్ళా వచ్చినప్పుడు జరుగుతుంది, గ్యారంటీగా 100% షూర్. మీకు అందరికీ అక్షయ దేహాలు వస్తాయి, మనకందరికీ అక్షయ శరీరాలు వస్తాయి. మళ్ళీ దానికి చావు ఉండదు, రోగం రాదు, ఆకలి వేయదు, దప్పిక వేయదు, ఏ బాధ ఉండదు. ఆనందమయమైనటువంటి జీవితం, అంతము లేని కాలం మనం జీవిస్తాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అయితే అందరికీ ఒకటే లెవెల్లో శరీరాలు ఉండవు. 0 వాట్ బల్బ్ అయినా బల్బే, 100 వాట్స్ బల్బ్ అయినా బల్బే, 1000 వాట్స్ బల్బ్ అయినా బల్బే. అది వెలుగే, ఇది వెలుగే, ఇది వెలుగే. అలాగే మన శరీరంలోంచి వచ్చే వెలుగుకి స్థాయి భేదాలు ఉంటాయి. మన యథార్థతను బట్టి, మన సాధనను బట్టి, మన విధేయతను బట్టి దేవుడు మన లెవెల్ నిర్ణయిస్తాడు. దాని కొరకే క్రీస్తు న్యాయపీఠము. దేవుడు న్యాయవంతుడు. నేను నా సర్వము దేవునికి అర్పించుకుంటాను అనుకున్నాడు ఒకడు, దశంభాగం ఇవ్వడానికే సచ్చేవాడు ఒకడు. వాడు వీడు సమానమైన వెలుగుతో వెలగరు. తన సర్వస్వం ధారపోసిన వాడు దశంభాగం కూడా ఇవ్వను ఎందుకు ఇవ్వాలా అన్నోడు సమానమా? పరలోకానికైతే వస్తాడు కానీ 0 వాట్ బల్బు. పరలోకంలో చాలా 0 వాట్ బల్బ్స్ ఉంటాయి. జాగ్రత్త. దేవుడు మన సమర్పణను, త్యాగాన్ని, ఒక దశంభాగమే కాదు, ప్రార్థనలో నువ్వు ఎంతసేపు గడుపుతున్నావు, బైబిల్ ఎంతగా చదువుతున్నావు, సువార్త ఎంతమందికి ప్రకటిస్తున్నావు, వేరే వాళ్ళని రక్షించాలని ఎంతవరకు నువ్వు ప్రయాసపడుతున్నావు, అన్నీ చూస్తాడు ఆయన. సాటి సహోదరుల పట్ల నీ ప్రేమ ఎలాగుంది, అందరినీ సమానంగా చూస్తున్నావా లేదా, హెచ్చు తగ్గులు పాటిస్తున్నావా, అన్నీ చూస్తాడు. చూసి అబ్బా నేనే నీ స్థానములో ఉంటే ఎలా ప్రేమించాలో అలా ప్రేమించావురా నువ్వు. కులం పట్టించుకోలేదు, జాతి పట్టించుకోలేదు, అందరినీ సొంత అన్నదమ్ములుగా ప్రేమించావురా నువ్వు, ధన్యుడివి.
నీకంటూ ఏమీ ఆశించలేదు, సర్వము దేవుని రాజ్యం కొరకు ధారపోసావు అని వాళ్ళు ఒక సూర్యునిలాగా వెలిగే మహిమ శరీరం ఇచ్చి దీవిస్తాడు. లేకపోతే ఎంత చెప్పినా వినకుండా, ఎన్ని ప్రసంగాలు విన్నా మారకుండా, నేను పుట్టినప్పటి నుంచి ఇంతే, ఈ కట్టి ఇట్లా రాలిపోవాల్సిందే, నేను ఇట్లే ఉంటా అని మూర్ఖంగా ప్రవర్తించేవాడిని పరలోకానికైతే రాణిస్తాడు, కానీ వాడు 0 వాట్ బల్బ్ లాగా ఉంటాడు, బెడ్ ల్యాంప్. పరలోకంలో బెడ్ ల్యాంప్లు అక్కర్లేదు, మీకు తెలుసా? ఎందుకంటే రాత్రి ఉండదు. రాత్రి ఉంటే కదా బెడ్ ల్యాంప్ అవసరం. నిత్య వెలుగు, నిత్య పగలు అక్కడ. గనుక ప్రియులారా, మన రక్షణ ఒక దశ ఏమో జరిగిపోయింది రక్షణ, ఇంకో దశ జరుగుతూ ఉంది, ఇంకొక దశ జరగబోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? గతకాలపు రక్షణ కొరకు దేవుని స్తుతించాలి, ఆనందించాలి. అవునా కదా? భూమికి పునాది వేయక ముందే మనల్ని నీతిమంతులుగా ఎంచినటువంటి దేవునికి స్తుతి చెల్లించొద్దా? ఏమండి, భూమికి పునాది వేయకముందు నీ పేరు జీవగ్రంథంలో రాసిన దేవునికి స్తుతి చెల్లించొద్దా? చెల్లించాలి, నమ్మాలి, స్తుతించాలి. తర్వాత వర్తమాన కాలములో జరుగుతున్న పవిత్రీకరణ కార్యక్రమానికి నువ్వు లోబడాలి, నువ్వు సహించాలి, నువ్వు భరించాలి. నీకు సబ్బు రాసి పులుగుతున్నప్పుడు, బండకేసు బాదుతున్నప్పుడు, పాతకాలంలోనైతే బట్టలను ఉడకబెట్టేవాళ్ళు పెద్ద పెద్ద డేక్షాల్లో, చాకిరేవులో బట్టలను ఉడకబెట్టేవాళ్ళు. అప్పుడు మురికి బాగా పోతుందని సోడా వేసి మళ్ళీ, ఏమండి, అప్పుడంతా కమ్మగా ఉండదు, బాధాకరమైన ఒక ప్రాసెస్. నీవు పరిశుద్ధపరచబడుట నీకు సుఖంగా ఉండే కార్యక్రమం కాదు, నిన్ను సుఖపెట్టే కార్యక్రమం అది కాదు. నువ్వు పరిశుద్ధపరచబడాలంటే నువ్వు కొంచెం బాధ భరించాలి, కానీ సహించగలిగితే దాని ఫలితం అద్భుతంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాకలివాడు బట్టలను ఎందుకండి అంత కష్టపెడతాడు? ఉడకబెడతాడు, బండకేసి బాదుతాడు. ఎందుకు? ఆ వస్త్రాల మీద వాడికి ఏమన్నా కోపమా? అవి శుభ్రంగా ఉండాలని. దేవుడు నిన్ను అప్పుడప్పుడు కొంచెం బాధ పెడతాడంటే కోపంతో కాదు, నువ్వు శుభ్రం కావాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు శుభ్రమైతే నిత్యత్వమంతా ఉన్నత మహిమలో నువ్వు జీవించగలుగుతావు. ఈ దినాలలో మనందరం, నేనైనా మీరే మనందరం వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ వీఆర్ అండర్ గోయింగ్ ది సాంక్టిఫికేషన్ ప్రాసెస్. పరిశుద్ధపరచబడుట అనే ప్రాసెస్లో మనందరం ఉన్నాము. గనక ఈ పరిశుద్ధపరచబడుట అనే ప్రాసెస్లో ముఖ్యమైనది ఏంటంటే ఎప్పటికప్పుడు స్వపరీక్ష చేసుకోవాలి, ఎప్పటికప్పుడు పశ్చాత్తాపపడాలి, ఎప్పటికప్పుడు మారు మనస్సు పొందాలి, ఎప్పటికప్పుడు క్షమించు ప్రభువాన్ని వేడుకోవాలి. నీ సహకారంగా కూడా ఉంటే, నీ నుండి కూడా సహకారం ఉంటే, ఆ పరమ చాకలివాడు, యేసయ్య పేరు పరమ చాకలివాడు, పరమ కంసాలివాడు, ఆయన పరమ శిల్పకారుడు. అన్ని వృత్తులు యేసయ్యలోనే ఉన్నాయి. పరమ క్షత్రియుడు, పరమ బ్రాహ్మణుడు, అన్నీ ఆయనే. అన్ని వృత్తులు కలిసిందే యేసుతత్వం, క్రీస్తు తత్వం. చాకలివాణి సబ్బు వంటి వాడు నేను గానా అన్నాడు, కంసాలివాణి అగ్ని నేను కాదా అన్నాడు. కనుక ఎప్పటికప్పుడు యేసయ్యా నన్ను క్షమించు, ఇదిగో ఇక్కడ కొంచెం మరక ఉన్నట్టుంది తండ్రి, ఇక్కడేదో మురికుంది. నీ కోఆపరేషన్ కూడా ఉంటే
ఇంకా తొందరగా నీవు సంపూర్ణ సిద్ధిలోకి వచ్చేస్తావు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డోంట్ వరీ, నీ పేరు ఆల్రెడీ జీవగ్రంథంలో రాయబడ్డది. భవిష్యత్ కాల రక్షణ కూడా నీకు గ్యారెంటీ. నువ్వు మహిమపరచబడతావు, గ్యారెంటీ. మరి ఇప్పుడు టెన్షన్ ఏంటంటే, మహిమపరచబడినప్పుడు నేను ఎంత వోల్టేజ్లో ఉంటా అనేది ఇక్కడ టెన్షన్. సూర్యుని వల్ల ప్రకాశిస్తానా, బుడ్డి దీపంలా ఉంటానా అనేది టెన్షన్. అందుకు మనము పరిశుద్ధపరిచే కార్యక్రమంలో దేవునికి సహకరించాలి. మన పాపాలు ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, అందుకొరకే, మీ మంచి కొరకు, మన మంచి కొరకు. రండి, మనం దేవునితో కలిసి ఈ పరిశుద్ధీకరణ కార్యక్రమంలోకి మనం ముందుకెళ్దాం. ఆయనేమో చాకలివాడుగా చాకిరేవుకు వస్తాడు. మన మురికి బట్టలుగా ఆయన దగ్గరికి మనల్ని మనం తీసుకెళ్దాం. అయ్యా, నన్ను ఉదుకు, నన్ను కడుగు, నన్ను తెలుపు చేయి, నన్ను పరిశుద్ధపరచమని అడుగుదాం. రండి, మనం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యము కాంతిలో ప్రియులారా, దేవుని ముఖ కాంతిలో మనలో ఏదైనా దేవునికి ఇష్టము కాని దోషములు ఉన్నవా? ఒకసారి స్వపరీక్ష చేసుకుందాం. ఇది స్వపరీక్ష సమయం, ఇది స్నానఘట్టం. ప్రతి విశ్వాసి కూడా కళ్ళు మూసుకోవాలి, మనోనేత్రాలు తెరుచుకోవాలి. దేవుని ముఖ కాంతిలో ప్రతి ఒక్కరూ తమ తమ బ్రతుకులను, తమ గుణాలు, తమ స్వభావాలను పరిశీలించుకోవాలి. ఓ హల్లెలూయా. రికారదరా బసహుందర దియారదరా బరాసి కరుదరా బరాసి. హల్లెలూయా. రిహందర దికారదర బరరియాదరా బరాసి దావరుషకందరా బరాసి. హల్లెలూయా. రి బరబర శబరీదర కరందర బర షహూదర బరాసి కరిందర యదరా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, దేవుని బిడ్డ, దేవుని కుమార్తె, నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. నేను నిన్ను పరిశుద్ధపరచుట నీకు ఇష్టమేనా? ముక్కుసూటిగా ప్రశ్నిస్తున్నాడు ఆయన. మామూలు చాకిరేవులో బట్టలను చాకలివాడు తనంత తానే శుద్ధి చేస్తాడు. దేవుని చాకిరేవులో నీవు ఉన్నావు. దేవుని చాకిరేవులో నీ ఇష్టం లేకుండా దేవుడు నిన్ను పరిశుద్ధపరచలేడు. నీవు ఒప్పుకోకపోతే, నువ్వు ఆయన్ని వేడుకోకపోతే ఆయన నిన్ను ఉతకలేడు. ఎందుకనగా నీలో తానే ఉంచిన చిత్తమును ఆయన గౌరవిస్తున్నాడు. నీ చిత్తాన్ని ఆయనకు నువ్వు సరెండర్ చేయాలి. నీ చిత్తాన్ని ఆయనకు లోబరచాలి. నా చిత్తము కాదయ్యా, నీ చిత్తమే నాలో జరిగించమని అప్పగించుకోవాలి. నువ్వెంత అప్పగించుకుంటావో అంత ఫాస్ట్గా నువ్వు, అంత త్వరగా నువ్వు పరిశుద్ధపరచబడతావు. ఒక్కసారి దేవుని ముఖ కాంతిలో మన బ్రతుకులు ఎలాగున్నాయో పరిశీలన చేసుకుందాం. ఏ విషయంలోనైనా మనం దేవునికి దుఃఖము కలిగించామా? ఆలోచించేద్దాం. నేను ఆలోచిస్తాను, మీరు ఆలోచించండి. నన్ను నేను పరిశీలించుకుంటాను. దేవుని బిడ్డలారా, మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఎవరికి మినహాయింపు లేదు. ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకోవాలి. నో ఎగ్జెప్షన్ ఫర్ ఎనీబడి. ఎవ్రీ బిలీవర్ మస్ట్ ఎగ్జామిన్ హిమ్సెల్ఫ్ or herself. No exception, including the pastors, evangelists, ordained people, ordinary believers, everybody. నీ వయస్సు ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ పదవి అంతస్తు ఏదైనా నేను పరీక్షించుకో.
దేవా నీకు ఆయాసకరమైన మార్గము నాలో ఉన్నదేమో చూడుమని దావీదు వలె ప్రార్థన చేద్దాం. అలా అడుగుతూ మనల్ని మనం పోయిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నడిచి వచ్చిన మన జీవిత యాత్రను, మనం వేసిన ప్రతి అడుగును పరిశీలన చేసుకుంటూ, మనం చేసిన తప్పులు గుర్తు రాగానే యేసు ప్రభువా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగుమని వేడుకుందాం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది పాప ఒప్పుకోలు సమయం. నన్ను నేను పరీక్షించుకుంటూ స్వపరీక్ష కొరకు మీకందరికీ కూడా సమయం ఇస్తూ యేసు రక్తపు నదిలో స్నానాలు చేయడానికి మనందరి కొరకు సమయాన్ని కేటాయిస్తూ, నేను మరి కొద్దిసేపు నేను మాట్లాడను ప్రియులారా, మనమందరం సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం.